ఈ వల్లభని అనిల్ కుమార్ వినోద్ బాల ప్యానల్ని ఆశీర్వదించి మా 11 మందిని కూడా గెలిపించడం జరిగింది. ఆ రోజే ఒక సవాల్ అనుకున్నాము. ఎందుకంటే అప్పటికే చిత్రపూర్ కాలనీ ఎన్నో ఒడిదుడుకు ఎదుర్కొంటూ ఉంది. ఒక పక్క మెయిన్గా ప్రాబ్లం అక్కడ చిత్రపూర్ కాలనీ గతంలో తీసుకున్న లోను కట్టలేక ఎన్పి అయిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. అప్పటికే అకౌంట్లో డబ్బు పడితే ప్రతి ఫ్రైడే బ్యాంక్ వాళ్ళు తీసుకోవడం జరుగుతూ ఉండేది. అటువంటి బాగా క్రిటికల్ టైం కూడా మేము ఎదుర్కొంటూ ఆ తర్వాత మా ముందున్న లక్ష్యాలు చాలా ఉన్నాయి. ఇటు ఎంఐజీ గత కొంతకాలంగా ఎంతో అభివృద్ధి జరగక అసలు ఎంఐజీ కంప్లీట్ అవుతుందా లేదా అనేది ముఖ్యంగా ఎంఐజీ సభ్యులు 1176 మంది సభ్యులు కూడా ఒక కమిటీగా ఏర్పడి ఉద్యమాలు కూడా చేసిన విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు. తర్వాత డూప్లెక్స్, రో హౌస్, ఇంకా మిగతా అదర్ డెవలప్మెంట్ విషయాలు కూడా చాలా ఉన్నాయి. అంతిమంగా ఆ రోజు ఒకటే ఛాలెంజ్గా తీసుకున్నాం. ఏది ఏమైనా డే 1 నుంచి కూడా మాకు తెలుసు కాబట్టి ఇది మనమే అభివృద్ధి చేయగలము, మనమే దీనికి న్యాయం చేయాలనే ఒక సంకల్పంతో ఒక పట్టుదలతో ఆ రోజు ఎలక్షన్లో గెలవడం జరిగింది. వారి సభ్యులు ఏదైతే నమ్మకాన్ని ఉంచారో ఆ నమ్మకం ప్రకారం పనిచేద్దామని డే 1 నుంచే సామర్థ్యంతో పనిచేసుకుంటూ ముందుకెళ్ళాం. అప్పుడు ఎలక్షన్స్లో ఓడిపోయిన వాళ్ళు కొన్ని రోజులు ఏదో సరే ఆవేశంగా ఉంటారు కదా, మాట్లాడతారు కదా, వాళ్ళ తర్వాత సర్దుకుంటారులే అనుకొని మేము కూడా సరే ఇప్పుడు ముందు మనకి బాధ్యతలు ఉన్నాయి, ఆ బాధ్యతలు నెరవేర్చుకోవాలి తప్ప వాళ్ళ మీద ఫోకస్ కాదు అని ఎప్పటికప్పుడు నెట్టుకుంటూ వస్తూ ఉన్నాం. ఆ రోజు అందరికీ కూడా తెలుసు మాకు డిసెంబర్ 10, 2020 నాటికే 135 కోట్ల రూపాయలు అప్పులు ఇచ్చారు. ఆ విషయం క్లియర్గా అందరికి కూడా తెలుసు. ఆ విషయం ఆ వెంటనే అప్పటికే 51 ఎంక్వైరీ జరుగుతుంది. అప్పటికే ఐవీఆర్సీఎల్ 46 కోట్ల రూపాయలు అడ్వాన్సులు తీసుకొని వెళ్ళిపోయింది. యువర్స్ కన్స్ట్రక్షన్ 34 కోట్ల రూపాయలు తీసుకొని అడ్వాన్స్ తీసుకొని వెళ్ళిపోయింది. ఈడబ్ల్యూఎన్ఎస్ ఎస్ఎల్ఎన్ కంపెనీ వారు 14 కోట్ల అడ్వాన్సులు తీసుకొని వెళ్ళిపోయారు. ఒక ఎస్వీఆర్ఎం కంపెనీ మాత్రమే 8 కోట్లు ఆ రోజు అడ్వాన్సులు ఉన్నా కానీ ఇక్కడ ఆ పని చేస్తుంది కాబట్టి ఆ బిల్ సర్టిఫై కావాలి కాబట్టి మిగతా అంతా ఉంది. అప్పటికే ఒక 20 కోట్లు ఎస్బీఐ బ్యాంక్ కట్టలేక బ్యాంక్ అప్పు ఉంది. అవన్నీ కూడా క్లియర్గా అందరికీ పేపర్ పరంగా ఆ రోజు ఎంక్వైరీ రిపోర్టే వచ్చింది. 111 కోట్లు సొసైటీ అడ్వాన్సులు ఇచ్చారు కాంట్రాక్టర్స్కి, అవన్నీ తీర్చలేకపోయారు అని. ఆ విషయం పబ్లిక్ అందరికీ తెలుసు, పేపర్ పరంగా ఉంది, అందరికీ కూడా తెలుసు. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మేము బాధ్యతలు చేపట్టినప్పటికీ ₹1 కూడా అకౌంట్లో డబ్బులు లేవు. అప్పుడు ఏం చేద్దామని చెప్పేసి ప్రతిదీ కూడా కమిటీలో మాట్లాడుకొని అప్పుడు డూప్లెక్స్ సభ్యుల మీద ఒక 10 లక్షల రూపాయలు, రో హౌస్ మీద ఒక 20 లక్షలు పెంచుదామని మీటింగ్లు పెట్టుకున్నాం. పెట్టుకుంటే వారు మేము ఇప్పటి నుంచో ఫస్ట్ కట్టాము, మా మీద పెంచితే ఎలా అని చెప్పేసి వారు మాట్లాడటం, వారి బాధలు వారు చెప్పడంతో 4.5 లక్షలు మాత్రమే పెంచుకున్నాం. అప్పటికే ఒక పక్క ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, ఒక పక్క ఎస్బీఐ బ్యాంకు వాళ్ళు పేపర్ ఆక్షన్లు, నోటీసులు, ఎన్పీలు, పబ్లిక్ ఆక్షన్ వేస్తామని, అది మీ అందరికీ కూడా తెలుసు. సరే ఏది ఏమైనా ఈ విషయాలు చాలాసార్లు చెప్పాను. ఏదేమైనా అప్పటికి మెయిన్గా అసలు సొసైటీ మన డాక్యుమెంటు, మన ల్యాండ్ మంది అంటేనే తర్వాత ఏమైనా చేయగలం, పనులు కానీ లేకపోతే ఇంకో చేసిన దానికి కానీ ఒక విజన్ ఉంటుంది. అసలు మెయిన్ బ్యాంకప్ ఎలా తీర్చాలి అనే ఉద్దేశంతో చాలా ప్రయత్నాలు చేశాం. చాలా తెలియక మేము అప్పటికి మాకు కొత్త కాబట్టి బ్యాంకులు అనేవి మాకు తెలియదు కాబట్టి చాలామంది ఫైనాన్షియల్ దగ్గరికి వెళ్ళాం, ఫైనాన్స్ ఇప్పిస్తారంటే మోసపోయాం. చాలా జరిగాయి. ఒక 6 నెలలు ఇట్లాగే వాళ్ళు ఇప్పిస్తామంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, వీళ్ళు ఇప్పిస్తామంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలా అయినా సరే అప్పు తీర్చాలి అనే ఉద్దేశంతో ప్రయత్నాలు చేశాం. అప్పటికి అందరికీ తెలుసు. ఇక లాస్ట్కి ఒక ఎన్పీ అయిన సొసైటీకి ఏ బ్యాంకు ఎవరు, ఆర్బీఐ అప్రూవల్ ఎవరు అన్నప్పుడు మళ్ళా మన సొసైటీకి ఎలా తీసుకోవాలనే ఉద్దేశంతో జల్లబాడీ పెట్టాం. ఆ రోజు ఇప్పుడు ఎవరైతే వ్యతిరేకిస్తున్న సభ్యులందరూ కూడా సొసైటీ అప్పు తీర్చడానికి అందరూ లేదు మన సొసైటీ బాగుంటేనే అందరం బాగుంటాం, ముందు అప్పు తీసుకోండి అంటే జల్లబాడీలో క్లారిటీగా క్లియర్గా చెప్పాం. మనకి ఒక ఫైనాన్స్ తీసుకోవాలి, మరి ఫైనాన్స్ తీసుకోమంటే తీసుకుంటాము అంటే ముందు అర్జెంటుగా తీసుకోండి అంటే అప్పుడు కూడా పెద్దలందరూ ఎంతో సహకారం చేశారు. మేము ల్యాండ్ పెడతాము, మాది అన్న తీసుకోండి చేయండి అని. ఆ తర్వాత కూడా మళ్ళా మేము చదలవాడ శ్రీనివాస్ గారి దగ్గరికి, అసలు మాకు చదలవాడ శ్రీనివాస్ గారు అనే సభ్యులు కానీ వ్యక్తి కానీ నాకైతే తెలియదండి. అసలు మనకు ఇప్పుడు కరోనా టైంలో మనందరికీ కూడా మీడియా వారికి కానీ మన సినిమా వారి అందరికీ కూడా సారు బాగా హెల్ప్ చేశారు. ఆ హెల్ప్ చేసిన విధానానికి ఫెడరేషన్ తరపున మా యూనియన్ తరపున ఆ కృతజ్ఞతలు చెబుదామని చెప్పేసి కొన్ని లలిత్ గారు కానీ స్వామిగౌడ్ గారు మేము అందరం కలిసి వెళ్ళడం జరిగింది. అప్పుడు ఆయన ఈ మీడియాలో చూసేది, జల్లబడిలో చూసేది అన్నీ కూడా చూసేది, ఏంటి మీ ప్రాబ్లం అంటే ఇట్లా అని చెప్పాము. వారు స్వచ్ఛందంగా అర్థం చేసుకొని సరే నాకు ఒక బ్యాంక్ ఉంది, ఆ ఇండియన్ బ్యాంకు, ఆ బ్యాంక్కి వెళ్ళండి, ఆయన పెద్ద వ్యాపారాలు కాబట్టి నా ఓడి మీద మీకు ఇవ్వమని చెప్తానని చెప్పేసి అప్పటికి బ్యాంకు పంపించారు.
వారు కూడా ఒకసారి ఎన్పిఐ అయిన సొసైటీకి ఇవ్వండి. ఇది చాలా కోట్ల రూపాయలు